తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మీ కథలకి స్వాగతం. అద్దాల మేడ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 9 వినేద్దామండి. రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు, చదివి వినిపించేది పద్మిని. శైలజతో పాటు ఇందిర కొడుకు శ్రీనివాస్ పుట్టాడు. ఈసారి పెద్ద ఆర్భాటం లేకుండానే, తండ్రి లేకుండానే శైలజకు పేరు పెట్టారు. శ్రీనివాస్ నామకరణోత్సవం అమ్మమ్మ గారింట జరగలేదు, ఇక్కడే చిన్న పెళ్లి అంత ఎత్తున జరిగింది. పద్మిని గొలుసు, వెండి పాలబుడ్డి అల్లుడికి బహుమతి ఇచ్చింది. వియ్యాల వారెవరూ రాలేదని ఇంట్లో అందరికీ కోపం వచ్చింది. బలరాంకు స్వయంగా ఉత్తరం రాశాను కదా, మా ఇంట్లో పిల్లలు కలగడం ఇష్టం లేదులాగుంది, గోపి నిష్ఠూరంగా అన్నాడు. నాకేం తెలుసన్నయ్య, కూతుర్ని చూడ్డానికి కూడా రాలేదు కదా. మీ ఇంట్లో పిల్లలతో ఆయనకేం సంబంధం? ఎందుకు లేదు, అన్నిటిలో పోటీకి రారు అన్నాడు వెటకారంగా. గోపి మాట వరుస కన్నా అదే నిజమైనట్టుగా ఉంది. సుందరమ్మ, శేషగిరి శ్రీనివాస్ని ఎత్తి దించరు. అయితే అది వారి తప్పని కాదు. కొడుకు కొరివి పెడితే మోక్షమని మన సంప్రదాయాలు. రెండోది కాస్త ఆలస్యంగా ఎదురు చూడగా పుట్టిన పిల్లవాడాయి. ఉండరా సత్యం, శ్రీనుబా వేడుస్తున్నాడు అంటూ పెద్ద మనవడిని దులపరించుకునేది. సాయంత్రాలు శ్రీనుని ఒడిలో వేసుకుని ఎదురుగా శైలజను చాప మీద వేసేవారు. భేదం చూపడం సహించలేకపోయింది. ఆనాడైనా తన పొరపాటేమిటో తెలుసుకోలేకపోయింది. అత్తింటి వారిపై, భర్తపై తెలియని కసి, కక్ష బయలుదేరాయి. అప్పుడే నామకార్థంగా సుశీల పెళ్లి శుభలేఖ వచ్చింది. ఒక్క విషయం తనతో చెప్పని వారింటికి వెళ్ళాలని ఏమాత్రమూ లేదు. మిన్ని, ఏమమ్మా, ఈ మొండితనం, మీ పట్టుదలల మధ్య పెద్దవారికి తలవంపులు వస్తాయన్న ఆలోచన నీకు లేదా? పాపం వెర్రిపిల్ల సుశీల ఎంత నొచ్చుకుంటుంది. రాజేశ్వరి ప్రోద్బలముతో ప్రయాణమైంది. ఒక చీర, వెండి కుంకుమరిని తెచ్చి కూతురికిచ్చింది సుందరమ్మ. ఇవి మీ అత్తగారికి చెప్పి మా తరపున సుశీలకివ్వమ్మా, మేము రావాలనే అనుకున్నాం, ఇది వరకు ఇంట్లో బాగుండలేదు అన్నది. అవునులే, సాటిగల వారింటికి పిలవకపోయినా వెళ్తారు అనుకుంది. ఆమె భావాలు పసిగట్టినట్టే రాజేశ్వరి నెమ్మదిగా చెప్పింది. నీ వారిని నీవే చులకనగా చేసుకున్నావు పద్మిని, మించిపోయింది ఏం లేదు. మొండితనం వదిలి అక్కడే నీకు ఉద్యోగం చూడమని చెప్పు. పద్మిని ఏం మాట్లాడలేదు. ఏదో తెలియని కసి, కక్ష బయలుదేరాయి. బలరాం సుశీల వివాహానికి తప్పక తనను డబ్బు అడుగుతాడనుకుంది. పాపను చూడడానికి రాలేదు. అతనికి బుద్ధి చెప్పే మార్గం ఒక్కటే, పిల్లలను వదిలి వెళ్ళడమే. అంతే చేసింది. బండివాడికి డబ్బులిచ్చి ఇంట్లో అడుగుపెట్టింది. ఎవరెవరో బంధువులున్నారు. అందరూ పద్మినిని ఆశ్చర్యంగా చూశారు. సుశీల పెళ్లి కూతురు ముస్తాబులో నిండుగా ఉంది. ఎదురొచ్చి వదినను వాటేసుకుంది. వచ్చావు వదినా అంది రుగ్ధకంఠంతో. రానని ఎలా అనుకున్నావు? ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి అడిగింది. నేను అనుకోలేదు, నాకోసమైనా వస్తావని తెలుసు. అందరూ రావన్నారు. ఏరి సతీష్, చంటిపిల్ల? ఇంకా వదిన వెంట ఎవరైనా వస్తున్నారేమోనని కలియ చూసింది. చాలా అల్లరి పిల్లలు. పెళ్లి సందడిలో వాళ్ళ గొడవ దేనికని అమ్మ దగ్గరే ఉంచేసి వచ్చాను. పద్మిని మాట వింటూనే సుశీల దూరం జరిగింది. నీకే అమ్ముందా? కట్టుకున్న వాడికో అమ్ముంది. ఆమెకు పిల్లలను చూడాలని ఉంటుంది, తెలీదు కాబోలు. గడి గుమ్మంలో నిలబడి గోపమ్మ నిష్ఠూరమాడింది. అమ్మా, ఏమిటది? వచ్చిన మనిషిని నిలబెట్టి సాధించడమేనా? నలుగురిలో నవ్వుల పాల కాకుండా ఆవిడ వచ్చింది, సంతోషించు. పెద్ద మరిది తల్లిని మందలించాడు. ఒకనాడు తనంటే ప్రాణం పెట్టే అందరూ ఇలా మారిపోయారు. ఎందుచేతో మొదటిసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్న మరిది పెట్టెను గదిలో పెట్టాడు. మామగారు చూస్తూ ఎవరికో పనులు పురమాయిస్తున్నారు గాని ఒక్క మాటైనా మాట్లాడలేదు. బంధువమ్మాయి కాఫీ తెచ్చింది, తనకు అక్కర్లేదని పంపించింది. అందరూ ఏం పని చేస్తున్నారు? తడికెల గదిలో లడ్లు కడుతున్నారండి, అమ్మాయి చెప్పింది. కాళ్ళు చేతులు కడుక్కుని గదిలోకి వెళ్ళబోతుంది. అత్తగారి రుద్ధకంఠం వినిపిస్తుంది. ఇంత అన్యాయమా? ఇంటి దీపాలు పిల్లలమ్మా. చంటిముండను చూడాలని మనసు ఎంత పీకినా 10 సార్లు వియ్యాల వారింటికెళ్ళి చులకన కావడం దేనికని ఊరుకున్నాము. ఊరుకోవదినా, ఏదో చదువుకున్న వారిని మోజుపడతాము. పోలు రాసులోనే పొయ్యి వేరంటారు. మా కోడలు అంతేగా, వస్తే ఒక్కరోజు ఉండదు. నీ కోడలికి మొక్కొచ్చినే, మీ ఇంట్లో ఉండకపోయినా మొగుడికి వండి పెడుతుందిగా. మా కోడలికి అమ్మగారిల్లు వదిలితే జ్వరం పట్టుకుంటుందిలా ఉంది. పాపం అడ్డమైన తిండి తినలేక వాడు అవస్థపడుతున్నాడు. ఎందుకమ్మా అవస్థపడడమో? వస్తావా రావా అని అడగలేడు? మరో బంధువులావిడ అంటుంది. ఎదురుగా వెళితే వారు అడిగే ప్రశ్నలు తెలుసు.
తిరిగి పెళ్లి కూతురి గదిలోకి వచ్చేసరికి చిల్లర సామాన్లు సీసాలో పోస్తుంది. నేను పోస్తానులే. మరదల్ని లేపి అవన్నీ సర్ది అలమారాలో చక్కగా అమర్చింది. పెళ్లి కూతుర్ని ముస్తాబు చేసింది. తనంతట తానే కలగజేసుకుని పనిలో చేతులు కలపసాగింది. బలరాం ఎక్కడా కనిపించలేదు. అడిగితే ఏం నిష్ఠూరమోనని ఊరుకుంది. మౌనంగా బంధువుల మగవారికి మామగారికి వడ్డించింది. సుశీలకు మిగిలిన బంధుజనానికి వడ్డించింది. నెమ్మదిగా సుశీల దగ్గరకు చేరింది. ఇప్పుడైనా చెప్పమ్మా, మా తమ్ముడేం చదివాడో, ఏం సంగతి? మొదట సిగ్గుపడిన తర్వాత ఉదాసీనంగా మారిపోయింది సుశీల. మెడిసిన్ 4వ ఏడు చదువుతున్నాడట వదినా. వారిది మనలాంటి మధ్యతరగతి కుటుంబమేనట. మన వద్ద ఆయన 10,000 కట్నంలో నుండి 5,000 ఇచ్చి అతని చెల్లెలు పెళ్లి చేస్తున్నారట. 10,000? ఆశ్చర్యంగా చూసింది. అవును వదినా, అమ్మకు నాన్నకు ఎంత మాత్రం ఇష్టం లేదు. కట్నం ముఖం చూసి 100-150 తెచ్చుకునేవాడికి ఇచ్చి జీవితాంతం బాధపడే కన్నా మొదటే ధైర్యం చేద్దామని పట్టుపట్టారు. పాపం 5,000 అప్పు పుట్టించడానికి రాత్రింబవళ్ళు నిద్రలేక తిరిగారు. సుశీల ఇంకా చెబుతూనే ఉంది. కానీ ఆమెకు వినిపించడం లేదు. తను తొలి సమావేశం నాడు కష్టసుఖంలో భాగం పంచుకోవాలని ఇరువురు నిర్ణయించుకున్నారు. జరుగుతుందేమిటి? తన దగ్గర డబ్బుంది, ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. భర్త ఒక మాట అయినా సంప్రదించకూడదు. తనే బయటపడి ఎందుకు ఇవ్వాలి? అప్పు తీరుస్తూ వడ్డీలు కడుతుంటే తెలిసొస్తుంది డబ్బు విలువ, తన సంపాదన విలువ అనుకుంది. ఏం వదినా, వివరాలు అడిగి చెబుతుంటే ఆలోచనలో పడ్డావే? ఏం లేదు, వింటున్నాను. పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు? చూస్తావుగా. సిగ్గుతో తల వంచుకుంది. వండుకు తినడము, నీ పనులు నీవు చేసుకోవడము ఎలాగూ తప్పదు. ఈ పనులు కూడా దేనికిరా? గోపమ్మ గొంతు విని బయటికి తొంగి చూసింది. వరండాలో వేసిన బియ్యపు సంచిలో గదిలోకి మోస్తున్నాడు బలరాం. మన పని మనం చేసుకుంటే తప్పేమిటమ్మా? తమ్ముణ్ణి పంపి బస్టాండ్లో సోడా సీసాలున్నాయి తెప్పించు అంటున్నాడు. పని ముగించి చెల్లెలి దగ్గరికి ఏదో పని మీద వచ్చిన భార్యను చూడనట్టే వెళ్ళిపోయాడు. పద్మినిలో పట్టుదల, అభిమానము పడగ విప్పాయి. తోచిన పనులు చేస్తూ తిరుగుతుంది. పెళ్లివారు వచ్చారు. పెళ్లి నిర్విఘ్నంగా జరిగింది. ప్రతివారు బలరాం పిల్లలను గూర్చి అడిగి ముక్కు మీద వేలు వేసుకోవడమే. ఆ వాతావరణం నుండి త్వరగా వెళ్ళిపోవాలనుంది. సుశీల వెంట వెళ్ళడానికి గోపమ్మ ఎవరినో ఆయుత్తం చేస్తుంది. ఆమె వెళ్ళమని అననప్పుడు తను మాత్రం ఎందుకు అడగాలి? అమ్మా, వదిన రాదా? సుశీలే ఆశగా అడిగింది. ఎవరిని అడుగుతారు? కడుపులో ఉన్నప్పటికీ అవమానం చాలదా? సుశీల కోసమైనా వెళ్ళాలని ఉంది. అమలక్కల మాటలు, ప్రశ్నలు తలంచుకుని ఉండిపోయింది. పెళ్లికూతుర్ని సాగనంపినాక బంధువులు ఒక్కరొక్కరే వెళ్ళిపోయారు. అందరూ దూరంగా తిరుగుతుంటే పారిపోదామనిపించింది. బట్టలన్నీ సర్దుకుంటూ ఉండగా పనివాడు డాక్టర్ కోసం వెళుతున్నాడు. ఎవరికిరా జ్వరము? అదేంటమ్మగారు, అయ్యగారికి జ్వరం అయితే మీకు తెలీదా? అక్కడే 2 క్షణాలు నిలబడింది. తమిద్దరి మధ్య ఇంత అగాధం ఏర్పడిందా? అతనికి జ్వరం వస్తే తనకు తెలియలేదు. నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళింది. గోపమ్మ తలకు అమృతాంజన్ రాస్తుంది. దగ్గరే పడక కుర్చీలో మావగారు కూర్చున్నారు. పద్మినిని చూసి ఎవ్వరూ మాట్లాడించలేదు. ఏడుపు ఎలా వస్తుందనే పద్మిని అనుక్షణం బోర్న ఏడవాలనుకుంది. తన భావాలను అదిమిపట్టి అక్కడే నిలిచింది. నెల రోజుల నుండి 2 కాళ్ళు ఒక్కచోట పెట్టకపోతివి. ఏం జ్వరమో? అలసటతో వచ్చిందమ్మా. కంగారెందుకు అన్నాడే కానీ అతని ముఖం పీక్కుపోయి తలరేగి 10 లంకణాలు చేసినట్టుగా కనిపించింది. డాక్టర్ రావడము, ఇంజెక్షన్ చేయడము అన్నీ చూసింది. వస్తాను బలరాం అన్నట్టు నీ డాటర్ ఏది? చూపనే లేదు డాక్టర్ అడిగాడు. ఈసారి ఒకే ఒక క్షణం పద్మిని వంక చూసి చూపులు మరల్చాడు బలరాం. ఎక్కడో ఉంది, ఎక్కడికి వెళ్తుంది? ఈసారి చూద్దులే అన్నాడు. డాక్టర్ వెళ్ళిపోయాక వేడి టీ తెచ్చి మాత్రం ఇచ్చింది గోపమ్మ. భర్తను భోజనానికి పిలిచింది. అతను వెళ్ళిపోయాడు. బలరాం పద్మినిల మధ్య కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉన్న పర్వతాలు ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉన్నారు. పద్మిని నెమ్మదిగా వెళ్ళి నుదురు రాయడం మొదలుపెట్టింది. ఆమె చేతిని మృదువుగా పక్కకు నెట్టాడు. అంత కోపం ఎందుకు? కోపమా? అదే ఉంటే ఈనాడు నలుగురి మాటలకు జవాబు చెప్పలేక బాధపడేవాడినే కాదు అన్నాడు. మీరు బాధపడాల్సినంత తప్పు ఎవ్వరూ చేయలేదు. పద్మిని, ఒంటరిగా వచ్చావని తెలిసినప్పటి నుండి నా హృదయం ఎంత మండిపోతుందో చెప్పలేను. నిన్ను 4 వాయించి తిప్పి పంపాలన్న ఆవేశాన్ని సంస్కారం చాటున దాచాను. వెళ్ళిపో, నాకసలే బాగుండలేదు అరిచాడు. మరో దిక్కు తిరిగి పడుకున్నాడు. చాలాసేపు నిలబడి బయటకొచ్చేసింది.
2 రోజులకు బలరాంకి జ్వరం తగ్గినాక తిరిగొచ్చేసింది. వస్తుండగా అత్తగారు ఒక ప్యాకెట్ తెచ్చి చేతిలో పెట్టింది. ఏమిటన్నట్టు చూసింది. పిల్లలకని అబ్బాయి బట్టలు కొన్నాడు. నేను చీర తీశాను. మౌనంగా అందుకుంది. సుశీల ఆ సాయంత్రమే వస్తుంది. ఆమె వచ్చే వరకు ఉండమంటే ఉండాలనుంది. ఉండమని ఎవ్వరూ అనలేదు. ఇంటికి తిరిగి వచ్చిన మనసంతా భారంగా బాధగా ఉంది. బాధ ఇది అని ఆమెకు తెలియదు. రాజేశ్వరి అడిగిన ప్రశ్నలకు ముభావంగా జవాబు చెబుతూ 2 బిడ్డలను హృదయానికి హత్తుకుంది. మామూలుగా కాలేజీకి వెళ్ళొస్తుంది. అకస్మాత్తుగా ఒకరోజు రాజేశ్వరి కూతురు దగ్గరికి ప్రయాణమై వెళ్ళిపోయింది. అత్తయ్య ఎందుకు వెళ్ళిందమ్మా? ఈ కొంపకేం అరిష్టం రానున్నదో. ప్రభ కడుపుతో ఉందని తెలిస్తే నిన్న 2 వెళ్ళాము. శైలజ ఏడుస్తుంటే కాసేపు వరండాలో తిప్పుదామని వెళ్ళాము. ఏమన్నారో ఏమో, ఒక్కటే ఏడుపు. ఇంటికొచ్చాక వదినా, నీ చల్లని ఆశ్రయంలో ఇన్నాళ్ళు ఏ లోటు రాలేదు. ఇక ముందు ఇంట్లో ఉండి నీకు బాధ కలిగించడం భావ్యం కాదు. కూతురైనా కొడుకైనా రమణే, అక్కడికి వెళ్తానంది. నిట్టూర్చింది సుందరమ్మ. ఆనాడే అత్తయ్య చదువుకుంటే ఈ అవమానాలు తప్పేవి. చదువుకుంటే అవమానాలు ఎందుకు తప్పుతాయి? ప్రపంచ జ్ఞానం లేని చదువు దండగా మారి చదివే. తల్లి తనను గురించే ఆ మాటలైతే అనలేదు కదా. ఆలోచనలో పడింది. మరో రోజు సాయంత్రం వచ్చేసరికి పిల్లలిద్దరూ ఇంట్లో లేరు. అమ్మా, శైలు సతీష్ నాన్న వెంట వెళ్ళారా? మధ్యాహ్నం వాళ్ళ నాన్న వచ్చాడమ్మా. పిల్లల్ని చూడాలని ఎవరో అన్నారట, పిలుచుకుపోయాడు. శైలు కంటే గుర్తులు తెలియవు. సత్తి వెళ్ళాడా? మహారాజులా వెళ్ళాడు. వెంబడ రత్తిని పంపించాను. ఏమిటో అన్నీ సవ్యంగా జరగాలి. నలుగురితో మాట పడకుండా బ్రతకాలని ఎంత కష్టపడినా వృధా అవుతుంది. అల్లుడొచ్చాడని ఆత్రంగా పలహారం చేస్తే కాఫీ అయినా పుచ్చుకోకుండా వెళ్ళిపోయాడు. కోడళ్ల ముందు తల తీసినట్టయింది. గొణుక్కుందావిడ. సాయంత్రం వాకిట్లో రిక్షా ఆగిన చప్పుడైతే ఆత్రంగా బయటకొచ్చింది. పిల్లల్ని దించి జాగ్రత్తగా గేట్లోకి పంపి అదే రిక్షాలో వెళ్ళిపోయాడు బలరాం. కసిగా కింద పెదవి నొక్కుంది. ఆ తర్వాత అతను పని మీద వచ్చినప్పుడల్లా పిల్లల్ని చూసి వెళ్ళేవాడు. అకస్మాత్తుగా బలరాం నుండి టెలిగ్రామ్ వచ్చింది. నేను వస్తున్నాను, ఈరోజు ఇంటి దగ్గరే ఉండు. అతనంత సౌమ్యంగా రాశాడంటే ఏదో డబ్బు అవసరమే అయ్యుంటుంది. 5,000 అప్పు వడ్డీతో తీర్చమంటే మాటలా? చదువయ్యే వరకు కాపురానికి పోదన్న సుశీల అప్పుడే కొడుకును కన్నది. అతనితో రాజీపడి అతన్ని ఇక్కడికి రప్పించుకుని వేరే ఇల్లు తీసుకుని పోవాలి. సీను ప్రభు కూతురు రిజ్జీకి ఉన్న స్వతంత్రము తన బిడ్డలకు లేదు. ఇంట్లో ఏ గొడవ జరిగినా సతీష్నే అంటారు. వాడినో రౌడీ, తిండిబోర్తుగా చూస్తారు మేనమావలు, వారి ఇల్లాండ్రోను. అతనొచ్చే విషయం ఇంట్లో చెబితే ఏవో సూటీమౌటీ మాటలు వినాల్సి వస్తుందని చెప్పలేదు. పిల్లలకు ముస్తాబు చేసి తను సిద్ధమై కూర్చుంది. సాయంత్రం 6 వచ్చాడు. శేషగిరి గారు లేరు. సుందరమ్మ గారికి నమస్కరించి కూతుర్నెత్తుకుని సరాసరి పైకి వెళ్ళాడు. అతని వెనకాలే కాఫీ పలహారాలతో పద్మిని కూడా వెళ్ళింది. కాఫీ కోసమో చుట్టరికము కోసమో రాలేదు. ఏదో ఒకటి తేల్చుకుందామని వచ్చాను. అంటే అర్థం కాలేదా? భర్త కావాలా, ఉద్యోగం కావాలా అని అడుగుతున్నాను. నువ్వెంత నిర్లక్ష్యం చేసినా పిలుస్తున్నాను. నాకే గడవక కాదు, అమాయకులైన 2 బిడ్డలున్నారు. మన మధ్య వారు నలిగిపోరాదని బంధువులంతా నేను చేతకానివాడనని అనుకుంటున్నారు. అయితే 4 అంటించి తీసుకెళ్తారా? లేదు, నీవు విద్యావతివై బాధ్యతలు మరిచినా నేను పశువును కాలేను. తెలిసిందా? నీ అభిప్రాయం ఏమిటో తెలుసుకుందామని. నీకిష్టం లేని కాపురం చెయ్యమని అడగను. నా అభిప్రాయం ఏముంది? హాయిగా 400లకు తిలోదకాలవులో ఇవ్వాల్సిన కర్మేం? మీరక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే సమస్య లేదుగా. నేను ఇల్లెరకానికి రావాల్సిందే కానీ నువ్వు మాత్రం రావన్నమాట. ఇల్లెరకం ఎలా అయింది? మనం వేరే ఇల్లు తీసుకునుందాము. అవును, వేరే ఇల్లు తీసుకునుందాము. నీ వారిదే పైచేయి అవుతుంది. నా బిడ్డల్ని కసురుకోవాలన్నా నీ పర్మిషన్ కావాలి. అత్తగారింటిపై మోజుతో వెళ్ళి వెర్రి వెంగళాలైన మగవారిని ఎందరినో చూశాను. అది మాత్రం నేను భరించలేను. నీ జీతం లేనిదే గడవని స్థితి ఏం కాదు. నాకు జీతం లేనిదే గడవదని కాదు. ప్రతి స్త్రీ ఆర్థికంగా తన కాళ్లపై తను నిలబడే శక్తిని కలిగి ఉండాలి. ఆ విషయం ముందే చెప్పాను. మనం ముందు మాట్లాడుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి. పద్మిని, నీ విషయంలో పొరపాటు పడ్డాను. నీ విషయం చెప్పిన నాడు నీ డిగ్రీలు విని అందరూ అదిరిపడ్డారు. వారి దురభిప్రాయాన్ని నీ సాహచర్యంతో దూరం చేసి చదువుకున్న స్త్రీ ఎంత నేర్పరో చూపాలనుకున్నాను. కానీ నువ్వు నా అభిప్రాయం అబద్ధమని తేల్చావు. జన్మకు విద్యావంతురాలైన స్త్రీ వద్దు బాబు అని లెంపలేసుకునేలాగా చేశావు. మీరెప్పుడూ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారని.
మీ అధికారము అహంకారము తప్ప. ఈసారి పద్మిని కంఠం తీవ్రంగా మారిపోయింది. నాకే అహంకారమా? ఆ మాట అనడానికి సిగ్గేలా లేకపోయింది? బంధువులంతా మన గురించి వింతగా చెప్పుకుంటుంటే నేనెంత బాధపడ్డానో నీకెలా తెలుస్తుంది? ఒకే ప్రశ్నకు జవాబు చెప్పు. వస్తావా రావా? రానని ఎప్పుడన్నాను? నేను చెప్పేది కూడా వినండి. వినదలుచుకోలేదు. నీవు వేరే విచారం ఏమీ లేక రిజైన్ చేసి పదా. నన్ను ఆలోచించుకొనివ్వండి. అయితే ఉండు, నా బిడ్డలను తీసుకుని పోతాను. బలరాం లేచాడు. శైలజ అతని భుజం మీద నిద్రపోయింది. సతీష్ తను రైలు బండితో ఆడుకుంటున్నాడు. వెంటనే కొడుకు చేయి పట్టుకుని కిందకి దిగసాగాడు. మీ బిడ్డలే కాదు, నా బిడ్డలు కూడాను. పద్మిని కంఠం వణికింది. అది కోర్టు నిర్ణయిస్తుంది. దిక్కున్న చోట చెప్పుకో. చరచరా వెళ్ళి కనిపించిన రిక్షాని పిలిచి కూర్చున్నాడు. ఆ గొడవ ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. మామూలుగా గోపి, సుధీర్ భార్య బిడ్డలతో షికారుకెళ్లారు. సుందరమ్మ అల్లుడికై ప్రత్యేకమైన వంటలు చేస్తుంది. పద్మిని ఎంతసేపు గుమ్మంలో నిల్చుందో ఆమెకే తెలియలేదు. అతి ప్రయత్నంపై కన్నీటిని ఆపుకుంది. పురుషుడనేగా అహంకారము? కోర్టు దాకా ఎందుకు? 2 రోజు బిడ్డలను సముదాయించితే తెలిసొస్తుంది అనుకుంది. ఏమ్మా ఇక్కడ నిల్చున్నావు? పిల్లలు బయటికెళ్లారా? లేదు నాన్న, వాళ్ళ నాన్నొచ్చి ఊరుకు తీసుకెళ్లారు. వాళ్ళ తాత నాయనమ్మలు చూస్తారట తలంచుకుని చెప్పింది. అతను ఏమీ అనలేదు. అసలు కంటే వద్దీ తీపని ఊరికేనా అన్నారు? నేనొచ్చే వరకు బలరాంను ఉండమనలేకపోయావా? పనులున్నాయట ముక్తసరిగా అంది. సుందరమ్మ కూతురు మాటలు విని అనుమానంగా చూసింది. నాకైనా చెప్పిపోలేదేమిటే? నేను ఏం చెప్పగలను? ఆమె ఏదో జరిగిందని ఊహించింది. రెట్టించడిగిన పద్మిని దగ్గర నుండి అంతకంటే జవాబు రాదని ఊరుకుంది. 2వ రోజు అశాంతిగా కాలేజీకి వెళ్ళింది. పద్మినికి పనిలో ఉన్న ఉత్సాహము, వ్యవహార దక్షత, పిల్లలపైనున్న అధికారము చూసి వైస్ ప్రిన్సిపల్గా ఎన్నుకున్నారు. ఆమె కన్నా ముందు చేరినవారు వయసు ముదిరినవారు ఇది సహించలేకపోయారు. అవకాశం వస్తే పద్మినిపై దెబ్బ తీయాలి అని చూస్తున్నారు. ఏమిటి కస్తూరి గారు, మీరే కదా అందరికంటే సీనియరు. అయితేనేం, మొగుడిని వదిలి కాలేజీకి అర్పితం కాలేదు కదా? అవును, సరదాగా కమిటీ మెంబర్లతో కబుర్లు చెప్పడం చేత కావద్దు. మరొక ఆమె ఊరగా చూసింది. తన హోదా పెరిగింది. బలరాంకు గుణపాఠం నేర్పడానికి ఇదో అవకాశం. అసూయపరులన్న మాటలకు ప్రాముఖ్యం ఇవ్వరాదు. విని విననట్టే వెళ్ళిపోయేది. కూతురిని అభినందించి ఆనందించాడు శేషగిరి. ఆమె మనసు ఆరాటపడుతుంది. పిల్లలు ఎలా ఉన్నారు? దిగులుతో ఏమన్నా అయితే? విపరీతమైన దిగులు పట్టుకుంది. రాత్రుల్లో నిద్రపోవటం కూడా లేదు. 4వ రోజు సాయంత్రం దిగాలుగా ఇంటికొచ్చేసరికి మమ్మీ అంటూ ఇద్దరు ఎదురొచ్చారు. పోయిన వస్తువు దొరికినట్టు వారిని గుండెల కదముకుంది. ఇరువురిని తీసుకుని లోపలికెళ్ళింది. అమ్మా, వీళ్ళు ఎవరంటొచ్చారే? సంతోషంగా అడిగింది. మీ అత్తగారు వదిలిపోయారు. తలెత్తకనే తల్లి జవాబు చెబుతుంది. వివరాలు వినాలని లేదు. త్వరగా మేడెక్కింది. కాలేజీలో వైస్ ప్రిన్సిపల్, కావలసినంత గౌరవము, విజిటర్లతో మాటలు, స్టూడెంట్స్ తీసుకొచ్చే కంప్లైంట్స్, అదే కొత్త అనుభవం. బంధువులలో వింత వ్యక్తిగా పరిగణించబడసాగింది. ఈ మధ్య ఇంటికి రావాలంటే భయం, ఎవరేమంటారోనని. అక్క అక్క అంటూ తిరిగే సుధీర్ మాటలే మానేశాడు. నువ్వు చెప్పవే నాన్నతో అని గారాలు పోయే అన్నగారు పద్మినిని తప్పుకుని తిరుగుతాడు. వేరే ఉంటే అప్పుడు నిశ్చింత ఏది? పిల్లలు కూర్చున్న దిగులుంటుంది. కాలేజీ నుండి వస్తూనే పిల్లల్ని తీసుకుని కాసేపు బయటకు తిరిగొస్తుంది. తండ్రితో భోజనం చేసి మేడెక్కితే మర్నాడు ఉదయమే కిందకొచ్చేది. తన పనులు తాను చేసుకుని ఏదో తిన్నాననిపించుకుని కాలేజీకి వెళ్ళేది. తల్లిని విసిగిస్తున్నాడని సతీష్ను కిండర్ గార్డెన్ స్కూల్లో చేర్పించింది. సాయంత్రం వచ్చేసరికి రాజేశ్వరి వచ్చింది. సుందరమ్మ ఏడ్చిందని చెప్పడానికి ఆమె కనులే నిదర్శనము. ముక్తసరిగా అత్తను పలకరించి రమణి క్షేమం అడిగి పైకి వెళ్ళిపోయింది. రాత్రి పడుకోబోయే ముందు అలవాటుగా పుస్తకం పట్టుకుంది. మేడ మెట్లపై పాదాల ధ్వని వినిపించింది. అది నిశ్చయంగా అత్తదేనని తెలుసు. తన పనికి అందరికీ సంజాయిషి చెప్పుకునే ఓపిక లేదు. కొన్నాళ్ళైతే అందరూ నువ్వు ధైర్యం చేసి నీ వ్యక్తిత్వం నిలబెట్టుకున్నావు, స్త్రీ అంటే బానిస కాదు అని తెలుసుకుంటారు అనుకుంది. లైట్ ఆర్పి కళ్ళు మూసుకుంది. రాజేశ్వరి ఒక్కసారి నెమ్మదిగా పిలిచి జవాబు రాకపోయేసరికి వెనుతిరిగింది. అంత ప్రేమగా పెంచిన అత్తను తప్పుకోవలసి వచ్చినందుకు అర్ధరాత్రి వరకు బాధపడింది. మరో రోజు ఆదివారం. ప్రభ తన కూతురికి అన్నం పెడుతుంది. ఆవిడ వైపు బంధువు స్నేహితురాలో వచ్చింది. ఆవిడేదో తన సంసారపు గోడు చెప్పుకుంటుంది. పద్మిని పిల్లల బట్టలకు ఇస్త్రీ పెడుతుంది. ఈ పరిస్థితుల్లో రాజీనామా ఇచ్చాను ప్రభా,
ట్రాన్స్ఫర్ కావాలన్నా లంచాలు కావాలి. ఎక్కడ తేనో అక్కడే చూసుకుందామని. నిజం, నువ్వు ఒట్టి పిచ్చిదానివే తల్లి. ఈ కాలంలో ఉద్యోగం చేసే ఆడదాన్ని ఉద్యోగమా కాపురమా అంటే కాపురము, మొగుడొద్దు, ఉద్యోగమే కావాలంటారు. మరందులో హాయి లేదు. ప్రభ సాగదీసింది. అందులోని అంతరార్థం ఆవిడకు అర్థం కాలేదులా ఉంది. ఏదో తిట్టనుకుని పకపకా నవ్వింది. పద్మినికి అర్థమైంది. చిన్న వయసులో వారు అలాంటి అమ్మలక్క లాంటి మాటలు మాట్లాడితే పద్మినికి అసహ్యము. నీ కూతురు అచ్చు వాళ్ళ మేనత్త పోలికే ప్రభా. అంత అదృష్టం వద్దులేవే, ఏదో నలుగురిలా బ్రతికితే చాలు. ప్లగ్ లాగేసి బయటకొచ్చింది. సుధీర్ సతీష్ చౌపట్టి అటూ ఇటూ ఊపుతున్నాడు. వెధవ, మళ్ళీ ముట్టుకుంటావా చెప్పు. బిక్క చచ్చిపోయాడు సతీష్. పద్మిని కోపంగా వెళ్ళి తమ్ముడు ముందు నిలిచింది. ఏం చేశాడ్రా? అప్పుడు గాని అతడు సతీష్ చెవిని వదల్లేదు. ఏం చేశాడో వాడని అడగరాదు. నిన్న సాయంత్రము బేబీకని గుర్రం కొన్నాను. కొయ్యి గుర్రం, అచ్చం గుర్రంలా ఉందంటూ పోతులా ఉన్నాడు. ఎక్కి సవారీ చేస్తున్నాడు. పద్మిని ఏం మాట్లాడక కొడుకుని తీసుకుని వచ్చేసింది. మర్నాడు కొయ్యి గుర్రము, చక్రాల సైకిల్, బొమ్మలు తీసుకునొచ్చి బిడ్డలు సంబరమంగా ఆడుకుంటుంటే చూస్తుంది. పిల్లలకేం తెలుసు, అల్ప సంతోషాలు అనుకుంది. మర్నాడు బాత్రూమ్ నుండి వస్తుంటే గోపి కంఠం విసుగ్గా వినిపించింది. ఏం సామాన్లమ్మా, ఇంటి నిండా పిల్లలే, ఇంటి నిండా ఆట వస్తువులేనా? నడవాలంటే భయం వేస్తుంది విసుక్కున్నాడు. రేపు మన అబ్బాయికో చక్రాల సైకిల్ తండి, ఇంకా బాగుంటుంది. ఇందిరా నవ్వింది. స్త్రీ పుట్టినింట్లో ఎక్కువ రోజులుంటే జరిగే ఆదరణ ఇలాంటిదే. గొప్పవారికి తగిన సమస్యలు గొప్పవారికి, బీదవారికి తగిన సమస్యలు బీదవారికి ఉంటాయి. ఆర్థిక బలముతో పాటు మానసిక బలాన్ని కోల్పోయిన బీదజనము బాధలు బాహ్యంగా వెల్లడించుకుంటారు. ఉన్నవారు నాగరికత చాటున వాటిని దాచి నవ్వుకుంటారు. తనకి సమస్య లేదని బలరాంకు తెలవాలని ఇరువైపుల బంధువులు కలిసినప్పుడు తన పిల్లలను వదినా మరుదలో అమ్మ ఎంత అపురూపంగా చూస్తారో గొప్పగా గర్వంగా చెప్పుకునేది. 1-2 సార్లు అలాంటి మాటలు విన్న రమణి విపరీతంగా బాధపడింది. మొక్కవోని వ్యక్తిత్వం గల పద్మిని ఇలా మారిపోయిందే. మిన్ని, మించిపోయిందేం లేదు. బలరాం చాలా మంచివాడు. వెళ్ళిపో. నీవు తక్కువదో ఎక్కువదో ఉద్యోగం సంపాదించుకుంటావు గాని పోగొట్టుకునే సౌభాగ్యాన్ని సంపాదించుకోలేవు. రమణి, అంతా మంచివారే, నేనే చెడ్డదాన్నా? నా విషయం నాకు తెలుసు. దాసోహం అంటూ దాసీగా బ్రతకగల నాకు చేత కాదు. ఊరికినే ఉండిపోయే సౌభాగ్యం నాకొద్దు. నా వ్యక్తిగత విషయాలలో తలదూర్చకు తీవ్రంగా చెప్పింది. ఆనాటి నుండి ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు. రమణి రాసి రాసి జవాబు లేక ఊరుకుంది. రాజేశ్వరి కూతురు దగ్గరే ఉంటుంది. పద్మినికి పని మేడ రెండే. ఎవరితో మాట్లాడితే ఏమంటారోనని భయం. అప్పుడప్పుడు మరుదులో సుశీల వచ్చి పిల్లల్ని తీసుకెళ్లేవారు. 4-5 రోజులుండి వచ్చేవారు. అన్నయ్య ట్యూషన్స్ కూడా చేస్తున్నాడట వదిన. నా పెళ్ళి అప్పు తీర్చాలిగా, కన్నీటితో సుశీల అంది. పద్మిని కాసేపు ఆలోచించింది. సుశీల, ఈ చెక్కు మీ అన్నగారికి ఇవ్వు. 2,000 రూపాయల చెక్కు రాసి ఇచ్చింది. అమ్మాయికి రాలేని సుశీల అన్నగారి భారం తగ్గుతుందని భావించిందే కానీ అభిమానం వదిలి ఆ చెక్కు తీసుకుంటాడా అని ఆలోచించలేదు. అది అఘాతమై మరింత పెద్దదిగా మార్చింది. అప్పుడే తండ్రి దగ్గర నుండి తిరిగి వచ్చిన సతీష్ చిన్న కవరిచ్చాడు. మమ్మీ, డాడీ ఇవ్వమన్నారు. తప్పకుండా తన పొరపాటుకు చింతిస్తూ రమ్మనో లేక తనే వస్తాననో రాశారనుకుంది. ధైర్యంగా విప్పింది. శ్రీమతి పద్మిని గారికి, మీ దయాభిక్షను యాచించే మూర్ఖులు భిక్షకులు లేరు. స్వతంత్రం కోసం సర్వం వదులుకుని సంపాదించే డబ్బు అలా పాడు చేసుకోకు. రేపు వయసు మీరినాక ఆదుకునేవారెవరు? భర్త అక్కర్లేదు. కొన్నాళ్ళు పోతే పిల్లలు నా దగ్గరే శాశ్వతంగా ఉండిపోతారు. ఒంటరిగా మిగిలే నీకు డబ్బైనా లేకపోతే ఎలాగా? సతీష్ బ్యాగ్లో నీ చెక్కుంది, తీసుకో. పద్మిని పెదవులు బిగించింది. ఆమె అందరిలో ఓ వింత వ్యక్తిగా, విచిత్రమైన స్త్రీగా పరిగణించబడుతుంది. ఆ పరిస్థితులు చూస్తే ఎక్కడికైనా దూరంగా తన బిడ్డల్ని తీసుకుని పారిపోవాలనిపించేది. ఎక్కడికి పోతుంది? సతీష్ను కిండర్ గార్డెన్లో చేర్పించింది. వెళ్ళినప్పుడల్లా దుస్తులు, ఆట వస్తువులు కొనిచ్చేవాడు. నాన్నగారు, శేషగిరి చేతిలో పేపర్ పక్కన పెట్టి కూతురి వంక చూశాడు. ఇరువురు మాట్లాడుకోక చాలా రోజులైంది. ఏమిటమ్మా? నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్తుందేమోననుకుని ఆశగా చూశాడు. మీతో ఒక విషయం చెబుదామని. కూర్చో, చెప్పమ్మా, సందేహం దేనికి? అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. నేను వచ్చే వారం ఉద్యోగం రీత్యా ఇథియోపియాకి వెళ్తున్నాను. ఆయన అదిరిపడ్డట్టే చూశాడు. నిజమా? నిజమే నాన్న. ఈ వాతావరణానికి కొన్నాళ్ళు దూరంగా పోదామని.
వాతావరణం ఏం చేసిందమ్మా, సరిపెట్టుకోవడంలో ఉంటుంది. ఆ సరిపెట్టుకోవడమే నాకు రావడం లేదు నాన్న. నా మనసును సరిపెట్టుకోగలిగిన నాడు వెంటనే వచ్చేస్తాను. అప్పటి వరకు అప్పటి వరకు ఆయన గొంతు బొంగురుపోయింది. ఏమిటి? సుందరం వచ్చింది. మన అమ్మాయి విదేశాలకు వెళ్తుందట. కూతురు చెప్పిన విషయమే చెప్పాడు. పద్మిని, ఆలోచించే ఈ నిర్ణయం చేసుకున్నావటమ్మా? జీర గొంతుకుతో అడిగింది సుందరమ్మ. నా ఉనికి మీకు బాధాకరంగా ఉన్నప్పుడు నేను ఎటుపోతే ఏమిటి? ఎంత మాట అన్నావమ్మా. సంఘజీవులము అందరిలాగే నువ్వుంటే చూడాలనుకున్నాము. సుందరమ్మ కళ్ళు నిండిపోయాయి నీటితో. పద్మిని చలించింది. అందరి ఇల్లాండ్రలాగా చీటికి మాటికి కన్నీరు పెట్టే తత్వం కాదు తల్లిది. అమ్మా, నా నిర్ణయము నీ కన్నీటితో సడలించకు. లోకం పోకడ కూడా అర్థం అవుతుంది. అన్నీ సిద్ధం చేసుకున్నాను. బలరాంకు రాసావా? తల్లి ప్రశ్నకు తల వంచుకుంది. నీకు బుద్ధి చెప్పడానికి చిన్నపిల్లవు కావు పద్మిని. నీ మొండితనం అర్థం కావడం లేదు. నేను చిన్నపిల్లను కానని నువ్వే అంటున్నావు కదమ్మా. నా మనసు పరిస్థితులకు రాజీ పడిన నాడు క్షమార్పణ కోరి వెళ్తాను. ఇప్పుడు క్షమించు. అక్కడ నుండి వెళ్ళిపోయింది. తన పోవుట ఎవరికీ తెలియరాదని వారం ముందే బయట పెట్టింది. వెళ్లే రోజు రాజేశ్వరి, రమణి, సుధాకర్ వచ్చారు. ఏమిటి మిన్ని ఇది? రమణి బావురమంది. మణి, మన చెలిమి చిన్ననాటిది. దాన్ని పోగొట్టుకోవాలని చూడకు. వెళ్లే సమయంలో ఏదో మాట్లాడి ఇరువురము బాధపడకూడదు. రమణి ఏం మాట్లాడలేదు. మరి కాసేపటికి అక్కడికి వచ్చిన రాజేశ్వరి ఏమో చెప్పాలని చూస్తే రమణి కసురుకుంది. భారమైన హృదయంతో తన ఇద్దరు బిడ్డలను తీసుకుని విమానం ఎక్కింది. అంతవరకు ఉన్న గంభీరత సడలిపోయింది. బావురుమనడానికి సంస్కారం అడ్డమొచ్చి మౌనంగా కన్నీరు కార్చింది. అద్దాల మేడ 9వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.